Lords, Mecca of cricket. Third test match, Anderson Tendulkar Trophy. Score is 1-1. బుమ్రా తిరిగి వెనక్కి వస్తున్నాడు, ఆర్చర్ వెనక్కి వస్తున్నాడు ఇంగ్లాండ్కి. సో ఇట్స్ బుమ్రా వర్సెస్ ఆర్చర్ అని కూడా మాట్లాడుతున్నారు. ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండొచ్చు, పిచ్ పరిస్థితి ఏంటి, వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దానివల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా, ఎవరికి అడ్వాంటేజ్ ఉంది, ఎవరికి డిసడ్వాంటేజ్ ఉంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్గా ప్రివ్యూలో మాడతాం కదా, మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. Welcome to Stump Tales. నా పేరు కౌశిక్. అండ్ బిఫోర్ వి టాక్ అబౌట్ ద టెస్ట్ మ్యాచ్, ఇండియన్ విమెన్ ఇంగ్లాండ్ టూర్ చేస్తున్నారు. అక్కడ T20 సిరీస్ ఒకటి నడుస్తుంది. దాంట్లో 4th T20 కూడా ఇండియా గెలిచారు. మొదటి 3లో 2 గెలుచున్నారు. అంటే ఇది బైలాటరల్ సిరీస్లో పెద్ద సిరీస్ గెలిచి సాధించేది పెద్దగా ఉండదు అనుకోండి. అది మల్టీనేషనల్ టోర్నమెంట్, వరల్డ్ కప్ అంటే ఒక రకం. కాకపోతే బాగా ఆడుతున్నారు. శ్రీచరణి తెలుగు అమ్మాయి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తను కూడా మళ్ళీ వికెట్స్ తీసుకుంది. బ్యాటర్స్ అందరూ రన్ స్కోర్ చేస్తున్నారు. సో ఇట్ లుక్స్ గ్రేట్. 4వ T20 పూర్తి అయిపోయింది. ఇన్ఫాక్ట్ 5 T20s, తర్వాత 3 ODIs కూడా ఉన్నాయట. సో ఇండియా ఇస్ డూయింగ్ ప్రిటీ వెల్ దేర్. షెఫాలి వర్మ కూడా రన్స్ రావడం, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియన్ టీమ్. ఇదనమాట. సరే, ఇది అయిపోయింది. ఎలాగో ఇండియా అండర్-19 టీం కూడా అక్కడ టూర్ చేసిన వేరే విషయం. వింబుల్డన్ కూడా నడుస్తుంది. బై ది వే, వింబుల్డన్ గురించి కూడా అప్డేట్స్ కావాలి అంటే కనుక కమెంట్లో వింబుల్డన్ అని రాయండి. మన ప్రివ్యూస్ ఆర్ అదర్ రివ్యూస్లో అది కూడా కవర్ చేసి వచ్చింది. 1 నిమిషం 2 నిమిషాలు. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు ది టెస్ట్ మ్యాచ్. అండ్ బిఫోర్ గో టు ది టెస్ట్ మ్యాచ్, మనమేంటంటే కింద ఒక లైక్ బటన్ ఉంటుంది కదా, వీడియో ఎక్కడ నచ్చినా సరే, చిన్న మీకు ఎంత ½ సెకండ్ కూడా పడదు, టక్కనది కొట్టేశారనుకో యూట్యూబ్ ఆటోమేటిక్గా ఎక్కువ మందికి చూపిస్తుంది వీడియో. అలా కొత్త ఆడియన్స్ వస్తారు మన ఛానల్కి, దట్ విల్ హెల్ప్ అస్. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ బికాస్ దట్ విల్ హెల్ప్ అస్ గ్రో, లాట్ ఆఫ్ మోటివేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. ఓకే, థర్డ్ టెస్ట్ మ్యాచ్ కమింగ్ టు లార్డ్స్. ఏంటి పరిస్థితి? లార్డ్స్కి వచ్చేసరికి ఐ థింక్ ఇంగ్లాండ్ కూడా కొంచెం ఆలోచించడం మొదలుపెట్టారేమో. ఇలాంటి ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్చెస్ తయారు చేసి, అంటే కరెక్టే మన స్ట్రెంగ్త్ మన బ్యాటింగే, కానీ బౌలర్స్కి అసలు ఏమీ లేకపోతే హెల్ప్, ఇండియన్ బ్యాటర్స్ ఉతికి ఆరేస్తున్నారు, తోమి పారేస్తున్నారు కదా, మనకి ఇది రివర్స్లో బెడిస్ కొడుతుంది కదా అని చెప్పి ఆలోచిస్తుంటారు. అందుకనే ఈవెన్ బిఫోర్ ద డే ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్ గ్రాస్ కవర్ అలానే ఉంది లార్డ్స్ పిచ్ పైన. మరి జస్ట్ కరెక్ట్గా మనం రేపు పొద్దున్న మ్యాచ్ మళ్ళీ అదే మీరు చూసే టైంకి, దాని తర్వాత కొన్ని గంటల్లో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైం కల్లా నీట్గా మళ్ళీ షేవ్ చేశారు, క్లీన్ షేవ్ పిచ్కి, ఏం చేయలేము. కానీ కొంచెం గ్రాస్ వదులుతారేమో అని టాక్. సో ఫస్ట్ డే ఫాస్ట్ బౌలర్స్ కొంచెం హెల్ప్ ఉండొచ్చు అంటున్నారు. దాంతోపాటు లార్డ్స్లో ఎప్పుడు అంటారు, ఇట్స్ నాట్ అబౌట్ లుకింగ్ డౌన్, లుక్ అప్ అంటారు. అంటే పిచ్ ఎలా ఉంది కాదు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అది ఎక్కువ చూడాలి అంటుంటారు. అక్కడ కనుక కండిషన్స్ మారిపోయి క్లౌడీగా మారిపోతే పిచ్ బ్యాటర్స్కి చాలా కష్టంగా మారిపోతుంది ఆడడానికి. అదే సూర్యారావు గారు బయటకు వచ్చారనుకో, మబ్బులు ఇడిపోయాయి అనుకో, బౌలర్లు సస్తారు, వాళ్ళకి నరకం, బ్యాటింగ్ అసలు ఈజీ అయిపోతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అదే జరిగింది. సన్ వచ్చినప్పుడల్లా కూడా, సూర్యరావు బయటకు వచ్చినప్పుడల్లా కూడా బ్యాటింగ్ చాలా ఈజీగా అయిపోయింది. క్లౌడ్స్ రాగానే కల్లోలం, బాల్ ఏదో చేస్తుంది. దానికి తోడుగా ఈ స్లోప్ ఒకటి లార్డ్స్లో. నిన్న ముందు వీడియోలో కవర్ చేశా, బట్ బ్రీఫ్గా టచ్ చేస్తా. ఏంటంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి అడ్డంగా ఒక 8 feet డిఫరెంట్ స్లోప్ ఉంటుంది. 8 feet అంటే జార్డ్ బండే ఆల్మోస్ట్. అంటే ఇక్కడ అటు పక్క నుంచున్నాడు, స్లోప్ పైన నుంచున్నాడు, కింద నుండి చూస్తే వాడు ఏంటి ఇది పుట్టుకున్నాడు అనిపిస్తాడు. 8 feet డిఫరెన్స్ అంటే పిచ్ మీద కూడా ఆ స్లోప్ ఉంటుంది. అందుకనే మీరు ఏ ఎండ్ నుంచి చేస్తున్నారో దాన్ని బట్టి బాల్ అవుట్ స్వింగర్ కానీ, రైట్ హ్యాండ్ బౌలర్ అయితే, ఆర్ స్లోప్ ఇలా ఉంటే ఇక్కడ పడి ఇన్ స్వింగ్ కానీ జరగచ్చు. సో దట్ ఈస్ ఆల్వేస్ ఎట్ ప్లే లార్డ్స్లో. ఇన్ అడిషన్ టు ది క్లౌడ్ కండిషన్స్, క్లైమాటిక్ కండిషన్స్ అండ్ గ్రాస్ వదిలితే ఇంకాస్త బౌలర్స్కి ఫేవరబుల్గా ఉండొచ్చు. ఇప్పుడు ఈ బాల్ అప్రోచ్ తోటి బౌలర్స్కి అసలు ఏమాత్రం హెల్ప్ ఇవ్వకుండా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. విచ్ ఇస్ వై ఐ థింక్ మార్చి ఆర్చర్ని కూడా తీసుకొచ్చారు జాష్ టంగ్ స్థానంలో. ఇంగ్లాండ్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ముందుగానే చెప్పేశారు. నేను యాక్చువల్లీ బ్రాడన్ కార్స్ కూడా రెస్ట్ ఇస్తారేమో అనుకున్నా, చాలా ఓవర్స్ వేస్తాడు, తనకి ఇవ్వలేదు బికాస్ గస్ అట్కిన్సన్ వాజ్ అవైలబుల్ ఫర్ ద టెస్ట్ మ్యాచ్. బట్ వాళ్ళు ఒకటే మార్పు చేశారు, దట్ ఈస్ జోఫ్రా ఆర్చర్. 4 ఏళ్ల తర్వాత వెనక్కి వస్తున్నాడు జోఫ్రా ఆర్చర్. 2021 వాజ్ ద లాస్ట్ టైం ప్లేడ్ టెస్ట్ మ్యాచ్. బోల్డ్ ఇంజురీస్, ఐపీఎల్లో కూడా చూస్తుంటారుగా, ఎంఐ పిక్ చేసి ఒక సీజన్ అంతా ఆడించకుండా తర్వాత సీజన్లో 2-3 మ్యాచ్లు మాత్రమే ఆడించి తర్వాత రిలీజ్ చేసి ఆర్ఆర్ తీసుకొని, యూ నో ఆల్ దిస్ వాట్ హెస్ హ్యాపెండ్. ఎల్బోకి 2-3 సార్లు సర్జరీ అయింది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆడుతున్నాడు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మేకింగ్ హిస్ డెబ్యూ. 6 సంవత్సరాల క్రితం ఇక్కడే డెబ్యూ చేశాడు లార్డ్స్లోనే అగేన్స్ట్ ఆస్ట్రేలియా. దెర్ వాజ్ దిస్ అమేజింగ్ స్పెల్ హీ బౌల్డ్ టు స్టీవ్ స్మిత్. తన తలపైన తగిలితే కంకషన్గా బయటకు వెళ్ళిపోవడం, మార్నస్ లాబుష్కాగ్ని రావడం, అగైన్ దట్స్ స్టఫ్ ఆఫ్ స్టోరీ ఆఫ్ లెజెండ్స్. బట్ అఫ్ కోర్స్ అటువంటి డెబ్యూ చేసిన తర్వాత ఇంజురీస్ కారణంగా ఆడలేదు చాలా కాలం. ఆల్మోస్ట్ 53 టెస్ట్ మ్యాచెస్ మిస్ చేసేట అక్రాస్ 18 సిరీస్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ అ డెబ్యూ ఫర్ హిమ్. కాకపోతే
4 ఏళ్ళ తర్వాత వచ్చి టెస్ట్ ఫార్మాట్లో ఆడగలుగుతాడా, ఆ ఇంటెన్సిటీ చూపించగలుగుతాడా అనేది పెద్ద ప్రశ్న వాళ్ళకి. బట్ దే గోయింగ్ టు కౌంట్ ఆన్ హిమ్ బికాజ్ ఎక్స్ట్రా పేస్ ఒకటి జనరేట్ చేస్తాడు. అండ్ పిచ్ పైన కొంచెం గ్రాస్ వదిలారంటే హోప్ఫుల్లీ దట్ విల్ వర్క్ ఫర్ దెమ్. దే వుడ్ లైక్ టు గెట్ శుభ్మన్ గిల్. ఎంత త్వరగా అవుట్ చేసేంత మంచి అనుకుంటారు. 430 runs కొట్టాడు కదా మన టెస్ట్ మ్యాచ్లో. ఒరే చాలరా బాబు, ఇక్కడ మొహం చూసి మాకు బోర్ కొడుతుంది, మొహం మొత్తిపోయిందిరా మాకు. గులాబ్ జాములు 15 తింటే ఎలా మొహం మొత్తిపోతుందో అలా ఇంగ్లాండ్ బౌలర్స్ అందరికీ కూడా శుభ్మన్ గిల్ మొహం చూసి మొహం మొత్తిపోయి ఉంటుంది. ఇదొక వాళ్ళు సెట్ చేసుకోవడానికి గ్రీన్ పిచ్ తయారు చేసే ఛాన్స్ ఉంది. ఇది ఇంగ్లాండ్. నౌ ఇండియా విషయానికి వస్తే పిచ్ కండిషన్స్ పక్కన పెడితే బుమ్రా ఎలాగో డెఫినెట్గా ఆడతాడని చెప్పేసి రెండో మ్యాచ్ గెలిచిన వెంటనే పోస్ట్ మ్యాచ్లో చెప్పేశాడు శుభ్మన్ గిల్. ఎవరి ప్లేస్లో వస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, గ్రీన్ ట్రాక్ అయితే ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ని ఆడిద్దాము అనుకుంటే వాషింగ్టన్ సుందర్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో బుమ్రా వెనక్కి రావాలి. విచ్ మీన్స్ యూ గోయింగ్ టు ప్లే 1 batter ఆబ్వియస్లీ షార్ట్. నంబర్ 7లో అప్పుడు వాషింగ్టన్ వస్తాడు, 8లో ఆకాశ్దీప్ రావాలి ఇఫ్ నితీష్ ఇస్ డ్రాప్. ఆర్ నితీష్ ఆడితే వాషింగ్టన్ బయటికి వెళ్తాడు. అగైన్ సేమ్ థింగ్, ఆకాశ్దీప్ నంబర్ 7లో ఆడాల్సి, నంబర్ 8లో ఆడాల్సి వస్తుంది అనమాట. అలాంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. అది ఒకవేళ కనుక ప్రసిద్ధిని ఆడిద్దాము అనుకుంటే, ఆర్ ఏ స్ట్రైట్ స్వాప్, ప్రసిద్ధ్ కృష్ణ బయటికి వెళ్ళిపోయి బుమ్రా లోపలికి వస్తాడు, ఒకటే మార్పు. ఇంకొక చేంజ్ ఏమన్నా చేయడానికి ఆలోచన వస్తుందంటే నంబర్ 3లో కరుణ్ నాయర్ పెద్దగా రన్ స్కోర్ చేయట్లేదు కాబట్టి తన పైన ఏమన్నా వెయిట్ పడుతుందని డౌట్ ఉంది. చాలామంది ఇచ్చారులే ఛాన్స్లు, ఏం పెద్ద కొట్టట్లేదు తీసేయండి అని మన సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. లైక్ ఆల్వేస్ కీప్ సేయింగ్ ఇండియాలో ఎప్పుడు అందరూ కూడా చాలా ప్యాషనెట్ కాబట్టి అందరికి కూడా ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే గౌతమ్ గంభీర్ చెప్పింది ఏంటంటే అందరికీ ఛాన్సులు ఇస్తామని చెప్పారు. సో మేబీ విల్ గెట్ 1 more ఛాన్స్ హియర్. లార్డ్స్లో ఇఫ్ యూ గెట్ సమ్ రన్స్, ప్రతి ఇన్నింగ్స్లో స్టార్ట్ దొరుకుతుంది. ఆ స్టార్ట్ని తను పెద్ద ఇన్నింగ్స్గా మార్చలేకపోతున్నాడు. మేబీ ఇన్ లార్డ్స్ ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ కరుణ్ నాయర్, ఫర్ హిస్ సేక్. లేదు అంటే ఇంత రన్స్ కొట్టి ఇంత కమ్బ్యాక్ చేసి అగైన్ గో అవుట్ ఆఫ్ ద టీమ్ అని అనిపిస్తుంది. బికాజ్ ఒకసారి తను ఆ ప్లేన్లో నుంచి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. మిగిలిన మ్యాచ్లో సాయి సుదర్శన్ ఛాన్స్ ఇస్తారు, తర్వాత ఇంకా కమ్బ్యాక్ చేయడం చాలా కష్టంగా మారిపోతుంది. కాబట్టి హోప్ఫుల్లీ గెట్స్ 1 more ఛాన్స్ అండ్ హీ డస్ వెల్. సో ఇవి మాత్రమే మార్పు ఎక్స్పెక్ట్ చేసి మిగతా యాస్టీస్గా ఆడేస్తారు. కుల్దీప్ని ఆడిస్తారా అంటే పిచ్లో టర్న్ ఉంది అని తెలిసిన దీని ముందరి టెస్ట్ సెంటర్లోనే ఎడ్బాస్టన్లోనే ఆడించలేదు. లార్డ్స్లో ఆడిస్తారా? ఇట్ విల్ బి ఎ హ్యూజ్ కాల్ ఇఫ్ దే డూ దాట్. ఇందాక అన్నట్టుగా పిచ్ ఆ గ్రీన్ టింజ్ ఉంటే ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ చేస్తుంది, కానీ వెదర్ కండిషన్స్ చాలా పెద్ద ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి. ఆ స్లోప్ విల్ డెఫినెట్లీ ప్లే అన్ ఇంపాక్ట్. ఆ స్లోప్ని బాగా యూజ్ చేసేది ఎవరు ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బుమ్రా కూడా అవ్వచ్చు. సిరాజ్ అవుట్ స్వింగర్స్ బ్యాట్స్తారు కాబట్టి ఒక ఎండ్ నుంచి సిరాజ్ చేస్తున్నప్పుడు అవుట్ స్వింగర్స్ వెళ్తుంటాయి, ఇంకో ఎండ్ నుంచి బుమ్రా, ఇంకా ఆకాశీప్ వేయచ్చు. ఆకాశీప్ అసలే ఆ ఇండిపర్స్ బాగా వేస్తున్నాడు, బ్రూక్ని 2 సార్లు అవుట్ చేశాడు కదా. సో ఆ స్లోప్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ వేయాలో అర్థం కావాలి. ఇంతకు ముందర ఎప్పుడు ఆడకపోతే ఆ స్లోప్కి అడ్జస్ట్ అవ్వడం కష్టం. మీరు ఎప్పుడైనా ఆడారా ఇలా వంకరగా టింకరగా ఉన్న గ్రౌండ్స్లో ఆడారా? చాలా కష్టం. పరిగెడుతున్నప్పుడు బ్యాలెన్స్ మిస్ అవుతుంటుంది, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ పడిపోతూ ఉంటుంది. విల్ కైండ్ ఆఫ్ ఫాలో ఓవర్ టు ది ఆఫ్ సైడ్ ఆర్ టు ది ఆన్ సైడ్. సో అది సెట్ చేసుకోవడం ఇంతకు ముందర ఆడకపోయి ఉంటే కొంచెం కష్టం. దానికి అడ్జస్ట్ అవ్వాలి, బీట్ ఆకాశ్దీప్ ఆర్ ఎనీబడి ఎల్స్. బుమ్రాకు ఆల్రెడీ అనుభవం ఉంది, 2 weeks రెస్ట్ తర్వాత వచ్చి మ్యాచ్ ఆడుతున్నాడు. సో హీల్ గివ్ ఇట్ ఎవ్రీథింగ్. నెట్స్లో కూడా ఫుల్ టిల్ట్ బౌలింగ్ వేసేట. సో ఈస్ గోయింగ్ టు బీ ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్. బట్ ఆకాశ్దీప్ నుంచి చాలా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి అండ్ తన పైన అంచనాలు ఎలాగో ఉంటాయి. బట్ ఐ థింక్ విల్ డూ వెల్ బికాస్ ఈ పిచ్లో కనుక ఇఫ్ ఈ క్రాక్స్ దట్ రైట్ లెంత్ విల్ బి వెరీ వెరీ డేంజరస్. స్కిడీ కస్టమర్, బాల్ కొంచెం గ్రాస్ కూడా ఉందంటే బాలింగ్ కొంచెం నిప్పు అవుతుంది, అటు ఇటు మూవ్ అవుతుంది, చంపేస్తాడు బ్యాటర్స్ని. చాలా ఫన్గా ఉండబోతోంది. టాస్ ఒకవేళ గెలిస్తే స్టోక్స్ మళ్ళీ బ్యాట్ ఫస్ట్ ఇండియా అంటాడా ఆర్ ఇండియా టాస్ గెలుస్తుందా? వీ డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ అగైన్ ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పిచ్ ఎలా ఉంది, ఎంత గ్రాస్ కవరింగ్ వదిలేస్తారు, ఎలా కండిషన్స్ ఉన్నాయి అట్ ద టైమ్ ఆఫ్ టాస్, అది డిసైడ్ చేస్తుంది. బహుశా మొదట బ్యాటింగ్ చేస్తారా, ఫీల్డింగ్ చేస్తారా? ఇది బాసు ఇన్ షార్ట్ ద ప్రివ్యూ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్. లార్డ్స్ జరగబోతుంది. నా ఈ ప్రతిరోజు దానికి సంబంధించిన రివ్యూ లాగా చేస్తూ పోతాం. బట్ మీ ఉద్దేశంలో హూ విల్ బి ద కీ ప్లేయర్స్ అకార్డింగ్ టు యూ? ఫర్ మీ ఇందాక చెప్పేసినట్టుగా నాకు టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడు బౌలర్స్ పైన నాకు కన్ను ఉంటుంది. బికాస్ 20 వికెట్లు తీసుకెళ్ళి మ్యాచ్ గెలవాలంటే ఫర్ ఇండియా ఆబ్వియస్లీ బుమ్రా ఇస్ కమింగ్. బట్ ఆకాశ్దీప్ ఆ 10 wicket వాళ్ళని ఎట్లా బ్యాక్ చేస్తాడు, సిరాజ్ కూడా ఎలా వేస్తాడు, దట్ విల్ ప్రాబ్లీ డిసైడ్ ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ గెలుస్తారు లేదా. గ్రీన్ టాప్ ఉంటే, పిచ్ పైన గ్రాస్ ఉంటే 5 days వెళ్ళే ఛాన్సులు తక్కువ. ఫ్లాట్గా మొత్తం నీట్గా షేవ్ చేసేస్తే అప్పుడు మళ్ళీ ఒక 5-day టెస్ట్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐ థింక్. మీరు ఏమనుకుంటారో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో ఇప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. హై ఫై టు యూ. లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆఫ్ కోర్స్
కొత్తగా చూస్తుంటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టైల్స్ బికాస్ దాట్ విల్ బి అ హ్యూజ్ మోటివేషన్ ఫర్ us. మరొక మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.